హలో వెల్కమ్ టు పండట ఫ్యామిలీ రుచికి స్వాగతం సుస్వాగతం. అయితే ఒక మూకుడు గిన్నె ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ఇప్పుడైతే ఇందులోకి బీట్రూట్ని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది పిల్లలకి బాగా మంచిది కదండి. మనం లంచ్ బాక్సులు అనేది పిల్లలకి పెడుతూ ఉంటాం కదా. ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు కూడా బాగా అలవాటు పడి తింటారండి. మనం ఇది తినరు అది తినరు అని చెప్పి మానేయకూడదు. అలా మనం అలవాటు చేస్తూ ఉండాలి. ఇలాంటివి తినిపిస్తే వాళ్ళకి కూడా బలంగా ఉంటారు. ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటున్నాను నేను. అంటే బాగుంటుంది వేసుకోవడం వల్ల, టేస్ట్ మరింత పెరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఇలాంటి హెల్దీ వీడియోస్ మరిన్ని ఉంటాయండి నా ఛానల్లో, వెళ్ళి చూడండి. బొండడ ఫ్యామిలీ రుచులని కొట్టండి, వస్తాయి వీడియోస్. అంతేనండి, చూసారా రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారా, బీట్లతో జ్యూస్ చేసుకున్నా, ఇలా ఏపిడి చేసుకున్నా, అలాగే కూర వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.